బీజేపీ అగ్రనేతల ఫోకస్ ఇప్పుడు తెలంగాణపై పడిందా? రాష్ట్రంలో మరింత బలపడాలంటే సంస్థాగత మార్పులు చేయాల్సిందేనని భావిస్తున్నారా? తాజాగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ పయనం కావడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? అసలు తెలంగాణలో కాషాయ దళం వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో బీజేపీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కూడా ఆ రేంజ్ విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న అగ్రనేతలు అందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు హఠాత్తుగా ఢిల్లీ పయనమయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తరువాత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి వెళ్లి అగ్రనేతలను కలవడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్ర పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రధాని ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రధానితో సమావేశం అనంతరం కిషన్ రెడ్డి నివాసంలో కూడా ఎంపీ, ఎమ్మెల్యేలతో పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సర్ ప్రత్యేక సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో కమలం పార్టీ తాజా సమావేశాలపై ఇటు పార్టీ వర్గాల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ క్యూరియాసిటీ ఏర్పడింది. తెలంగాణలో మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కులగణన జరుగుతుండగా ఈ సర్వే పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా గట్టిగానే దృష్టి సారించాయి. అందువల్ల ఇటు బీజేపీ కూడా స్థానిక ఎన్నికల్లో పట్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజా సమావేశంలో పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా అడపా దడపా చర్చకు వస్తున్న అధ్యక్ష మార్పుపై కూడా ఈ సమావేశంతో క్లారిటీ వచ్చినా ఆశ్చర్యం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు అధ్యక్ష మార్పు చేసి కాషాయ పార్టీ గట్టిగానే దెబ్బతింది. అందువల్ల అదే తప్పును మళ్ళీ రిపీట్ చేయకుండా స్థానిక ఎన్నికల ముందు అధ్యక్ష మార్పు చేపడతారా లేదా అనేది సందేహమే. అయితే ప్రస్తుతం కిషన్ రెడ్డి సారథ్యంలో పార్టీ వ్యవహారాలు నత్తనడకన సాగుతున్నాయనే అభిప్రాయాలు సొంత నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష మార్పు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్తే పార్టీలో జోష్ పెరిగే అవకాశం ఉందనేది మరికొందరి అభిప్రాయం. మరి కమలం హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కొంత ఆసక్తికరమే. ఇకపోతే ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కని విని ఎరుగని విజయాన్ని నమోదు చేసింది. అదే జోష్ లో తెలంగాణపై కూడా పట్టు సాధిస్తే తిరుగుండదనేది అగ్రనేతల వ్యూహంగా తెలుస్తోంది. మరి బీజేపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయనేది చూడాలి.